ట్రిబుల్ ఫోకస్ కి స్వాగతం. నేను మీ ప్రగతి. ట్రిబుల్ దారిలోని హరిహర వీరమల్లు పవన్ కు పాన్ ఇండియా వర్కౌట్ అవుతుందా? ఏ ముహూర్తాన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా ట్రెండ్ మొదలు పెట్టారో కానీ అన్ని ఇండస్ట్రీలో ఈ బాటలోని నడవక తప్పని పరిస్థితి. చిన్న పెద్ద లేకుండా హీరోలంతా పాన్ ఇండియా వెంట పరుగులు తీస్తున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నిఖిల్ వంటి స్టార్లు పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించనున్నారు. నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ చేస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు. అయితే అభిమానుల కోసం పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు పవన్. ఆయన లేటెస్ట్ మూవీస్ హరిహర వీరమల్లు, ఓజీలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కానున్నాయి. దేశంలో మొదట హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ ఈ రోజు టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 2 భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ గా రాబోతోంది. పాన్ ఇండియా మార్కెట్ లో నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. అన్ని సినిమాలు ఈ టార్గెట్ ను రీచ్ కాలేవు. ఎన్నో అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ బొమ్మలు ఎన్నో. వివిధ భాషలు, సంస్కృతులు, అభిరుచులు, సెంటిమెంట్లు ఈ ఏరియాలో సవాలు విసురుతుంటాయి. వాటిని అధిగమించి ప్రేక్షకుడిని సంతృప్తి పరిచి థియేటర్ కు రప్పించడం దర్శక నిర్మాతలకు కత్తి మీద సాము వంటిదే. అందుకే చాలా పాన్ ఇండియా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. తాజాగా హరిహర వీరమల్లు విషయానికి వస్తే 17వ శతాబ్దంలో భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలంలో ప్రేక్షకుడిని తీసుకెళ్లనున్నారు మేకర్స్. ఇందులో పవన్ బందీపోటుగా కనిపించనున్నారు. అంటే పీరియాడికల్ మూవీ. పూర్వకాలంలో తీసుకువెళ్లి ఆనాటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న సాంఘిక సినిమాలు లేటెస్ట్ ట్రెండ్. వీటిని ప్రేక్షకులు బాగానే ఆదరిస్తుండటంతో మినిమం గ్యారంటీ అనే సెంటిమెంట్ నానాటికి బలపడుతోంది. దశాబ్దాల నాడు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి నేటి యువతలో ఉంటోంది. అదే చిత్ర యూనిట్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రిబుల్ ఆర్, రజాకర్, హీరామండి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ భారత స్వాతంత్ర ఉద్యమం. మన ట్రిబుల్ ఆర్ ని తీసుకుంటే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం క్యారెక్టర్ చుట్టూ సినిమా తిరుగుతోంది. సహజంగానే దేశభక్తి, జాతీయవాదం ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువ. ఇది సూత్రాన్ని హరిహర వీరమల్లు ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. స్వాతంత్రానికి పూర్వం నాటి నవాబుల పాలన, నాటి పరిస్థితులు, ప్రజల స్థితిగతులు ఈ సినిమాలో టచ్ చేసినట్లుగా టీజర్ ను బట్టి చెప్పవచ్చు. మరి హరిహర వీరమల్లు ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.